హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను గొలుసు కుట్టును రెండు రకాలుగా చూపించడం జరిగిందండి. ఒకటి వచ్చేసి ఆరెంజ్ నీడిల్తో, అలాగే మామూలు సూదితో కూడా ఎలా వేసుకోవచ్చో చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇక నేను జర్దోసి ముక్కలను ఇలా కట్ చేసి తీసుకున్నానండి. మనం కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక సూది తీసుకున్నానండి. దానికి వచ్చేసి 1+1 2 థ్రెడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ సూదిలోకి మనం జర్దోసి ముక్కను ఎక్కించేసుకోవాలండి. ఎక్కించుకున్నాక దాని పక్కనే మనం ఇలా సూదిని లోపలికి దించేసుకోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి మనకు ఒక రింగు లాగా వచ్చిందండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఈ రింగ్ ఉంది కదండి, ఆ రింగులోంచి మనం సూదిని పైకి తీసుకొచ్చి ఆ సూదికి మనం జర్దోసి ఎక్కించి మళ్ళీ కిందికి దించేయాలండి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనకు ఇది ఒక రింగ్ లాగా రెడీ అయింది. మనం దీన్ని ఇలా కిందికి ఒత్తి పట్టుకొని ఆ రింగులోంచి సూదిని పైకి తీసుకొచ్చి స్టిచ్చింగ్ అనేది ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేయాలి. ఈ వర్క్ చాలా ఈజీ అండి, టైం టేకింగ్ తీసుకోదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేస్తారండి. ఇప్పుడు మనకు ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. దీనికి మనం లాక్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూడండి. లాస్ట్లో ఒకసారి నేను ఇలా దించేస్తున్నానండి. తర్వాత మధ్యలో మనకు కనపడకుండా దారం అనేది లోపలికి దించేసుకోవాలండి. ఇలా ఒక 2-3 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే మనకు లాక్ అనేది పడిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి మనకి నార్మల్ నీడిల్తో కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆరెంజ్ నీడిల్తో ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను షుగర్ బీట్స్ జర్దోసి కుడతాం కదండి, ఆ నీడిల్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. మనం జర్దోసిని హాఫ్ కుట్టేసుకొని హాఫ్ ఎన్నికి ఇలా తీసేసి కుట్టేసుకోవాలండి. వెనక్కి కుట్టేసుకోవాలి. వెనక్కి వచ్చేసి 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే కుట్టుని ఇలా లోపలికి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ జర్దోసి ముక్కను ఎక్కించేసుకోవాలండి. సగం జర్దోసి కుట్టేసుకోవాలి. కొంచెం దూరంలో ఇలా కుట్టేసుకొని ఇలా వెనక్కి స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ కూడా 2 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇలా మధ్యలోకి తీసుకొచ్చి ఇలా ఒక స్టిచ్ వేసుకొని మనం మళ్ళీ జర్దోసితో కుట్టేసుకోవాలండి. ఇది జర్దోసి కంటిన్యూ స్టిచ్ అండి.
మనకు ఒకవేళ ఇది రాదు అనుకుంటే మనం ఫస్ట్ చూపించాం కదా ఆ నీడిల్తో అయినా స్టిచ్ వేసేసుకోవచ్చు. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.